కీర్తన గ్రంథంలో నుండి 118 అధ్యాయము 118 అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 118 అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించెదము. అలాగనే 27వ వచనం, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సాహ బలిపశును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. చాలండి, ఆరాధన చేసుకుందాం. క్షమించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవును, జీవం కలిగిన మా ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆశ్చర్యకార్యములు చేసే మా దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆరాధన యోగ్యుడు, స్తుతి గీతములకు యోగ్యుడుగా ఉన్నావు దేవా. తండ్రి నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతమైన స్థలములో నివసించేవాడు, మహిమగల రాజుగా ఉన్నదాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నాయన, గడిచిన తండ్రి దేవా మరి సంవత్సరం అంతటిలో కాపాడుతూ వచ్చినారు మా ప్రభా. నా తండ్రి దేవా, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి దేవా తండ్రి, ఎన్నిక లేని వారమైన వాళ్ళను కూడా నీ సమాజంతో, నీ విశేషించిన వారితో, నీ ప్రజలైన వారితో ప్రభా జ్ఞాపకం చేసుకొని దేవా తండ్రి మరిక దేవా తండ్రి అయినా సంవత్సరంలో ప్రవేశపెట్టి ప్రభా మొదట పునరుద్ధాన దినంలో ప్రభా నేను చేరి రావడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహిమగల తండ్రి, దినములు చూడలేని వారు నీకు ముందున్నారు దేవా. గొప్పవారు మరి కాదు కానీ ప్రభా, ఉచితమైన నీ కృపను వెల్లడ చేసి దేవా, నీ కృపను వెల్లడ చేసి నడిపిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి. మా ఆయుష్ను పొడిగించి ప్రభా దేవా తండ్రి దేవా, నీకు సన్నిధిలో చేరి రావడానికి మాకు అనుగ్రహించిన నీ కృపను బట్టి దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మహిమగల తండ్రి, సింహాసనాసీనుడా, స్తుతులు పాత్రుడైన రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏదైతే చదువుకుంటూ వచ్చినామో భాగాలు మాకు పంచిపెట్టము, సహాయపడము దేవా తండ్రి. నైనా ఎన్నిక లేని యోగ్యత లేని వారమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రభా. యోగ్యుడైన నన్ను మా ప్రభా మరుగుపరిచి ప్రభా మీరు మాత్రమే మహిమ పొందము. నీ జ్ఞానముతో, నీ కృపతో మమ్మలను నింపి ప్రభా దేవా తండ్రి దేవా, నీకు ఆత్మ సంచారము నీటిలో ఉంచి దేవా తండ్రి మమ్మలను తండ్రి ఆయత్తపరిచి, నేను గణపరిచే రీతిలో, నేను ఆరాధించే రీతిలో మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి మహిమ పొందమని సహాయపడమని నీ కృపాస్థలకు అప్పగించుకుంటూ వస్తుంటున్నా మా తండ్రి. ఈ రీతిగా దేవా తండ్రి దేవా, నీకు సన్నిధి మా మధ్య నుంచి సహాయపడం, నీ కృపా సన్నిధిని కోరుకుంటూ వస్తుంటున్నాం. చేరువచ్చిన మా పిల్లలను పెట్టి స్తుతిస్తున్నాం. ఎవరైతే రావాల్సిన వారు ఉంటున్నారో వారందరూ కూడా దేవా సమకూర్చుకొని దేవా తండ్రినైనా నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని సహాయం చేయమని యోగ్యతలేని అర్హత లేని నన్ను మరోసారి మీ చేతుల్లో పెట్టుకుంటూ మా ప్రభు, మా రక్షణకర్త, మా మోచుకుడు యేసుక్రీస్తు వారి ఘనమైన జీవన పూర్చుడు నామములో బ్రతములాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనలో వెళ్ళక ముందుగా మనం పాడుతూ వచ్చిన పాటలన్నీ కూడా మరి మంచి పాటలు వచ్చినాయి. సంవత్సరాది మొదలు అనేటువంటి పాటను చూసుకున్నట్లయితే నిజంగా సంవత్సరం అంతా వరకు కూడా దేవుడు మనలను కాపాడి భద్రపరిచి మన పక్షంగా దేవుడు గొప్ప కార్యములను చేస్తూ వచ్చినాడు. మరొక సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు కృపను అనుగ్రహించినాడు మనందరి పక్షంగా. అటు రీతిగా మరి దేవుని యొక్క ప్రేమను రుచి చూసిన వారమై మరి ఆయనను ఆరాధించడానికి మరి మొదట ఆదివారంగా మరి చేరి రావడానికి దేవుడు ఈ రీతిగా మనకి అనుగ్రహించినటువంటి
కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. రీతిగా మరి చూసినట్లయితే 24వ వచనం చదువుతూ వచ్చినాం కదా. 24వ వచనం చదవండి ఒకసారి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఇదే దినమంట, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఈ ఏర్పాటులో మనందరం ఉన్నాం కాబట్టి, ఆయన ఏర్పాటులో ఉన్నాం కాబట్టి ఈ దినమున మనందరం చేరగలుగుతూ వచ్చినాం. ఇక్కడ చూసినట్లయితే ఒక మాట చెప్తూ వస్తుంటున్నాడు. ఆయన ఇంటిలో మనం అందరం చేరి ఆరాధించితే, ఆయన ఇంటిలో చేరి వస్తూ ఉంటే, ఆయన ఘనపరుస్తూ ఉంటే ఏమంటున్నాడు చూడండి. 26వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా పేరిట వచ్చేవాడు ఏం పొందుతామంట? ఆశీర్వాదం పొందుతాం. ఏం పొందుతాం? ఆశీర్వాదం. యెహోవా పేరిట వచ్చేటువంటి దేవుని యొక్క పేరు పెట్టుకున్న మనందరం కూడా దేవుని యొక్క ఇంటిలో ఆశీర్వాదము పొందుకునే వారుగా ఉంటున్నాం. కాబట్టి మరి ఆరాధనకు వెళ్ళక ముందుగా ఇక్కడ చూసినట్లయితే 27వ వచనంలో ఒక మాట చూద్దాం రండి. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సాహ బలిపశువును తాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ఉత్సాహ బలి పశువుని త్రాళ్లతో ఎక్కడ కట్టాలంట? బలిపీఠపు కొమ్ములకు కట్టాలి. అయితే మరి బలి అర్పించక ముందుగా తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పశువునైతేనేమి మరి తీసుకొచ్చి ఆ దినములలో అక్కడ తీసుకొచ్చి కట్టేవారు ఉంటారు. సమయం వచ్చినప్పుడు అర్పించేవారు ఉంటారు. అటీతిగానే మరి సమయం అనేది వచ్చే వరకు ప్రభు అయినటువంటి దేవుడు మన కొరకై ఆయన నియమించినటువంటి వాడు ఉంటున్నాడు. ఎలా నియమిస్తూ వచ్చినాడంట? యెహోవా పేరిట వచ్చు. అంతేకాకుండా ఇక్కడ కింద వచ్చు అంటాడు కదా. ఏమంటున్నాడు? యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించాడు. వెలుగును అనుగ్రహించడం అంటే ఏంటంట? ఏంటి వెలుగును అనుగ్రహించాడు? చూద్దాం రండి. మనం చదువుతున్న భాగమే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండాను. వెలుగైతే ప్రభు అయినటువంటి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు కానీ చీకటిలో సంచరిస్తున్నటువంటి మన జీవితాలు, గత జీవితాలు పెట్టి చూసినట్లయితే చీకటిలో సంచరించేటువంటి జీవితాలు కలిగినటువంటి వారు. అయితే ఈ చీకటిలో సంచరించే మనము ఎలా ఉన్నామన్నమాట? సంచరిస్తున్నాం. ఏం చేస్తున్నాం? సంచరిస్తున్నాం. అంటే ఎలాగా? ఒక గ్రుడ్డివాడు తడవలాడినట్లుగా, లేదంటే ఒక అంగవైకల్యం కలిగినవాడు తడవలాడినట్లుగా, లేదంటే మనము చూపు లేని వారముగా మరి ఇతరుల కొరకు సహాయకరులుగా మనం ఎదురు చూసేవారు ఉండేవారు ఉంటాం. కాబట్టి అటువంటి గ్రుడ్డితనంలో మగ్గిపోయినటువంటి జీవితాలు మన యొక్క జీవితాలు ఏంటంట? చీకటి అనగా ఏంటంటే పాపము. ఏంటి? చీకటి అంటే ఏంటి? పాపము. చీకటిలో సంచరించి ఎలాగా? చీకటిలో పాపమే. చీకటి అనగా పాపం యొక్క జీవితం కలిగిన వారుగా ఉంటాం. అయితే ఇక్కడ చూసినట్లయితే చీకటిలో సంచరిస్తున్న అంగవైకల్యం కలిగినటువంటి, మరి అంతేకాకుండా ఏక యోగ్యత అర్హత లేనటువంటి వాడు మరి ఎవరు మరి నిరసహాయంలో ఉన్నటువంటి వాడు ఒక అతను చూద్దాం రండి. మార్కు సువార్తలో ఒక మాట చూద్దాం రండి. 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. కొందరు పక్షవాయుగల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. ఏమంట? చాలా చదవమ్మా. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా వింటి కప్పు విప్పి
సందు చేసి పరుపుతోనే దింపిరి. ఇక్కడ చూసినట్లయితే ఒక నలుగురు మనుషులు ఈ పక్షి వాయగిలినటువంటి వాడు అంటే పక్షి వాయగిలిన వాడు చూడండి. ఎవరైనా మనం బాగోపోతే మనం ఏమంటాం? ఎవరైనా బాగోపోతే, లేదంటే గుడ్డువాడైతే, మగవాడైతే, లేదంటే మాట్లాడిన స్థితిలో లేదంటే అంగవైకల్యం కలిగిన వాడిని అయితే ఏమంటాం? పాపము. ఏమంటాం? పాపం ఆయనకి బాగోలేదు, పాపం ఆయన నడవలేకపోతున్నాడు, పాపం ఆయన చూడలేకపోతున్నాడు, ఇలా మాట్లాడేవారు ఉంటాం కదా. అయితే ఏంటన్నమాట పాపము? ఏంటది? పాపం. ఇక పాపం వలన వచ్చేటువంటిది ఏంటది? మరణం. చీకటిలో తడవలాడి మరేంటి వారిగా, పాపపు జీవితం కలిగిన వారిగా, పాపపు జీవితం కలిగిన వారిగా ఉన్నటువంటి వారిని చూసినట్లయితే ఇక్కడ ఒక ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఎక్కడికి పోలేని వాడిగా నలుగురు చేత మోయించుకొని రావాల్సిన వారు ఉంటున్నాడు. నలుగురు చేత మోయించుకొని వచ్చాడు. అయితే వీరి విశ్వాసం అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువయ్యి ఏం చేయమైంది? అక్కడ ఖాళీ స్థానంలో లేకపోయినా సరే ఈయనక విశ్వాసము చూసి వీరు విశ్వాసం పెరిగి వీరేం చేశారంట? పైనటువంటి కప్పు విప్పి లోపల దింపుతూ వచ్చిన. అయితే ప్రభు ఎవరి విశ్వాసం చూశాడు? వారి విశ్వాసం చూసి ఈ నలుగురు యొక్క విశ్వాసము చూసి వీరి విశ్వాసం చూస్తూ వచ్చినాడు. అంటే ఏమంటన్నమాట? ఏంటన్నమాట? మనలో ప్రతి ఒక్కరం కూడా ఎవరో ఒకరు, లేదంటే ఒక నలుగురు, లేదంటే ఒక ఇద్దరు, అనేక మంది చేత మనం అనేక సార్లు మనం బోధించబడితే తప్ప, మోసుకు రాబడితే తప్ప, మనకు మనముగా, నాకు నేనుగా, నీకు నువ్వుగా వచ్చినటువంటి వారము కాము. దేవుడు అటు ఇటుగా ఒక ఏర్పాటు అనేది చేసి నలుగురిని, అంటే కొంతమంది కొరకై ఏర్పాటు చేసేవాడుకుంటాడు. అలా ఏర్పాటు చేసి దేవుని యొక్క సన్నిధికి యెహోవా ఏమంటున్నాడు? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమున యెహోవా మందిరములో ఆశీర్వాదం పొందడానికి నిన్ను నన్ను తోడుకొచ్చినాడు. ఎలాగా? విడుదల చేసి. ఎలా విడుదల చేసి చూద్దాం రండి. కీర్తనల గ్రంథంలోనే 107 అధ్యాయము 11వ వచనం చదవండి. ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయు వారి హృదయమును ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలియుండగా సహాయము లేకపోయాను. ఎవరికి లేదు? ఇక ఎవరైతే బంధకాలలో ఉన్నటువంటి వారు ఉంటున్నారో ఇటువంటి వారికి ఏమైపోయిందనమాట? సహాయం లేని వారు ఉంటున్నారు. అందుచేతనే నలుగురు చేత మోయించుకొని పోవలసిన పరిస్థితి. అందుచేతనే నలుగురు చేత పోవలసినటువంటి పరిస్థితి. ఎప్పుడు అంటే సచ్చినటువంటి స్థితిలో ఉన్న వారిని, బంధింపబడిన వారిని మరి ఎలా అంటే ఆయన ఆయాసం చేత కొంగ చేశాను. ఆ తర్వాత వారు ఏమయ్యారంట? కూలి ఉండగా సహాయుడు లేనటువంటి స్థితిలో ఉంటున్న ఆ సమయాల్లో దేవుడు ఆ నలుగురిని పంపించేవాడు ఉంటాడు. చూసినట్లయితే మనం చూడొద్దు. మరి జక్కీని చూసినట్లయితే జక్కీను దేవుడు ఎతుకుతూ వచ్చినాడు. అయితే ఆయనకంటే ఎవరికంటే జక్కీ కంటే ముందే దేవుడు ఆయనకు హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఏమంటూ వచ్చినాడు? చెట్టు దగ్గర రాగానే ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగా అన్నాడు. ఏమన్నాడు? త్వరగా దిగా అన్నాడు. ఆయన దేవుడు ముందుగానే ఆయన ఎతుకుతూ వచ్చినాడు కనుకనే, ఆయన హృదయంలో ఉన్నాడు కనుకనే జక్కయ్య మరి మనస్సులో మరి ఒక నూతనమైనటువంటి స్వభావం కలిగిన వాడై పాపపు జీవితం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన స్వభావం వేరైనటువంటి స్వభావం అయినప్పుడు కూడా దేవుని చూడాలనేటువంటి అనుభవంలో, అంటే ఆ యొక్క ప్రస్తాపనలోకి ముందుకు వచ్చినాడు. మాట్లాడకూడదు,
అవునా కదా? అలాగే దేవుడు దర్శిస్తే తప్ప ఎలా దర్శిస్తూ వచ్చినాడు? కాబట్టి ఏమంటూ వచ్చినాడు? అలాంటి వారిని విడుదల చేయడానికి, ఎలాంటి వారిని? బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారిని ఏం చేస్తా ఉన్నాడు? విడుదల చేస్తా. అక్కడ చూసినట్లుగా చూద్దాం రండి. విడుదల చేయాలి అంటే ఏం కావాలి? పాపమును తుడిచివేయాలంటే ఏం కావాలి? పాపమును తుడిచేయాలంటే ఏం కావాలి? రక్తము కావాలి. ఏం కావాలి? రక్తము కావాలి. రక్తము చేత తప్ప ఏ యొక్క పాపము కూడా కడబడి మరి విడుదల పొందడానికి ఏ వ్యక్తి కూడా ముందుకి రాలేడు. కాబట్టి ఏం చెప్తూ వచ్చినా అంటే, మనం చూసినట్లుగా కీర్తన గ్రంథంలో మనం చూసినట్లుగా ఏం చెప్తూ వచ్చినాడు? యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? వెలుగును అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏంటి వెలుగును అనుగ్రహిస్తూ ఉన్నాడంటే, చీకటిలో, బంధకములలో, మరి కృంగి అయినటువంటి సమయాలలో ఉన్నటువంటి వారికి ఏం చేస్తా ఉన్నాడంట? వెలుగుని అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ వెలుగు ఎవరు అంటే చూద్దాం రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. రాజైన హేరోదు దినములందు యోదియా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పెంబట ఇదిగో జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ నున్నాడు? మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. చాలు. ఇక్కడ ఏం చెప్తూ వస్తుంటున్నాడు? ఏరో దినాల్లో ఏమైందంట? తూర్పు దేశం యొక్క జ్ఞానులు ఏం చూశారంట? నక్షత్రమును చూస్తూ వచ్చారు. ఏం చూశారు? నక్షత్రము చూశారు. నక్షత్రం అంటే ఏంటన్నమాట? వెలుగు. నక్షత్రం ఏం చూపిస్తుంది? చీకటిలో సైతం వెలుగుని ప్రకాశింపచేసేదిగా ఉంటుంది. సూర్యుని కాంతి, చంద్రుని కాంతి మనం చూసేవారు ఉంటాం. అయితే చంద్రుని కాంతి ఇవన్నీ చూసేవారు ఉంటాం. అయితే మరటీతిగా ఆ యొక్క చూసినట్లయితే నక్షత్రమును చూపిస్తూ వస్తుంటున్నాడు. ఇప్పుడు ఆయన పుట్టినప్పుడే ఆ యొక్క నక్షత్రం కూడా పుడుతూ వచ్చిందని చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఏం చెప్తూ వస్తుంటున్నాడంటే, ఏ రోజు దినాల్లో ఆ యొక్క తూర్పు దేశం యొక్క జ్ఞానులు వచ్చి అక్కడ చూస్తూ వచ్చినారు. ఏం చూస్తూ వచ్చినారంట? రండి. నక్షత్రం చూస్తూ వచ్చినారు. 10వ వచనం చదవండి. వారు ఆ నక్షత్రం చూసి అక్షానంతభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తన పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పిస్తూ వచ్చినారు. ఎవరు చేయగలరు ఈ పని? ఎవరు చేయగలరు? ఎవరికి దర్శనం వస్తుంది? ఎవరికి ఆ యొక్క వెలుగును చూడగలరు? ఎవరు చూడగలరు? ప్రభు దర్శిస్తే తప్ప ఆ వెలుగును చూడలేరు. ప్రభు దర్శిస్తే తప్ప ఆ వెలుగును చూడలేరు. అంటే తూర్పు దేశం యొక్క జ్ఞానులకు దేవుడు ముందుగానే వారికి చూపిస్తూ వచ్చినాడు. ఆ వెలుగును చూపిస్తూ వచ్చినాడు. ఆ యొక్క ప్రభు అయినటువంటి దేవుని మన కొరకు ఈ భూమి మీద మగ్గిపోతున్నటువంటి వారు, బంధకంలో ఉన్నటువంటి వారి కొరకై, మరి బంధించబడిన వారి కొరకై, అంతేకాకుండా మరి కుంటివారిగాను, మూగవారిగాను, మరి అంతేకాకుండా ఈ లోకములో పాపపు యొక్క జీవితం కలిగిన వారిని విడుదల చేయటానికి, ఎక్కడి నుంచి విడుదల చేయటానికి ప్రభు అయినటువంటి దేవుడు ఆయన యొక్క కుమారుని మన కొరకై ఈ భూమి మీదకి అరుతేస్తూ వచ్చినాడు. అయితే వీరు ఏం చేస్తూ వచ్చినారంట? వారు పెట్టెలను విప్పుతూ వచ్చినారు. విప్పి ఏం చేశారంట? బంగారము, సాంబ్రాణి, బోళమును
కానుకలుగా అర్పిస్తూ వచ్చినారు. కానుకలుగా అర్పిస్తూ వచ్చినారు. మనం అక్కడ ఒక పాటలో చూస్తూ వచ్చినాం. ఏం చూసాం? సంవత్సరాది మొదలైన పాటలో ఏం చూసాం? బంగారము, ఇనుము, ఇత్తడి. ఏం చూసాం? బంగారము, ఇనుము, ఇత్తడి. మనకు కలిగి ఉండేది ఏంటంటే మనం కలిగి ఉండేది ఏంటంటే ఇనుము, ఇత్తడి కలిగి ఉండే వారం. ఇనుము, ఇత్తడి కలిగి ఉన్న వారం ఎప్పుడు? గత జీవితంలో. అయితే ఇప్పుడైతే బంగారం. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? బంగారం. ఏంటంట? బంగారం అంటే దేని చూపిస్తుంది? దేవుని మహిమను చూపిస్తూ ఉంది. చూసినట్లుగా చూద్దాం రండి. ఒక మాట చూద్దాం రండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం చూద్దాం రండి ఒకసారి. ఇంకేం అర్పించారు చూద్దాం రండి. ఇక్కడ చూసినట్లయితే మనం ఇంకొక అర్పణ మరి చూసేవారు ఉంటాం. 9వ అధ్యాయము, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయము, 9వ అధ్యాయము మొదట వచనం చదవండి. షేబా దేశపు రాణి సొలొమోను గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు కోరి మిక్కిలి గొప్ప పరివారమును ఎంటబెట్టుకొని గ్రంథవర్గములను, విస్తార బంగారములను, రత్నములను ఒంటుల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చాను. చాలు. ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ షేబా దేశపు రాణి ఏం చేస్తూ ఉందంట? యెరూషలేమునకు. యేసు ప్రభువు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. ఇక్కడ చూసినట్లయితే ఈమె యెరూషలేముకు వస్తూ వచ్చింది. అయితే ఏం చూస్తుందంట? ఏం చూస్తుంది? చూసినట్లుగా ఆమె విన్నది. ఏంటి విన్నది? సొలొమోను యొక్క జ్ఞానమును గూర్చి, ఆ యొక్క అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధతను గూర్చి, అక్కడ బలులను గూర్చి ఆవిడ వింటూ వచ్చింది. అయితే అయినప్పుడు కూడా ఆమె ఆ దేశంలో ఉండి విన్నది, కానీ అయినప్పుడు కూడా వెళ్ళి చూడాలనేటువంటి ఆశ, తపన కలిగినదై ఏం తీసుకొచ్చిందంట? గంధవర్గములను, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటుల మీద ఎక్కించుకొని తీసుకొని వచ్చింది. అయితే చూస్తూ ఉంది. అక్కడ పనివారు కూర్చుంట తన బల్లను, తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్తమును చూసింది, ఆ పరిశుద్ధతను కనుక్కుంది, ఆ విధానాన్ని చూసింది. అంతేకాకుండా అక్కడ క్రమమైనటువంటి పద్ధతిని చూస్తూ వచ్చింది. అయితే అంతేకాకుండా చూసి ఇంకేమంటుందంట? 4వ వచనం చదివినట్లయితే చూడమ్మా. 4వ వచనం, భోజన పదార్థములను అతను కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెలను అందించు వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసినప్పుడు ఏం చేసిందంట? ఆమె విస్మయం ఉంది. రాజుతో ఇట్లైనను, నీ కార్యములను గూర్చియు జ్ఞానను గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము కానీ నేను వచ్చి దాన్ని కనులారా చూచి వరకు మాటలను నమ్మలేదు. వారి మాటలను నమ్మలేదంటే ఎప్పటి వరకు నమ్మలేదు? చూచి వరకు కూడా నమ్మలేదు. ఏం చేస్తూ ఉన్నాడంటే రాణి వచ్చిందని కానీ ఏమి కూడా ఆప్ చేయకుండా ఆయన విధాప్రకారంగా ఏం చేస్తూ ఉన్నాడంట? బలులను అర్పిస్తూ ఉన్నాడు. ఈ బలులు అర్పించేటువంటి విధానాన్ని సమస్తమును చూసి తను ఏమైపోయిందంట? విస్మయం ఉన్నట్టుగా చూస్తాం. ఆమె కూడా ఒక రాజ్యానికి రాణి కనుక మరొక రాజు గురించి తెలుసుకోవాలనేటువంటి ఆశ, తపన కలిగినటువంటిదిగా ఉంది. అయితే ఇది భౌతికమైనటువంటి రాజులు కూర్చున్నటువంటి రాజ్యము కాదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యమును కూర్చున్నటువంటి రాజ్యరకం. ఇది ఆమె ఏమనుకుంది? ఇది పరలోకముందున్నటువంటి దేవునికి సంబంధించినటువంటిది. ఇది దైవభక్తి కలిగిన వారు తప్ప ఎవరు కూడా అర్పణ చేయటానికి కానీ, లేదంటే ఇటువంటి క్రమమైనటువంటి రీతిని ఉండడానికి కానీ లేరు. ఎందుకనమాట? లేదంటే
దైవ విభక్తి కలిగిన వారికి ఉంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వారు ఎలా ఉంటున్నారు? దైవ భక్తి కలిగిన వారు ఉన్నారు. కాబట్టి క్రమమైన పద్ధతిలో అక్కడ దేవునికి అర్పణ తీసుకొచ్చేవారు ఉంటున్నారు. ఎవరు? సొలొమోను. చూసి ఏం చేసిందంట? దేవుణ్ణి ఆమె కూడా ఏం చేసిందంట? ఏం చేసిందంట? 5వ వచనం, 6వ వచనం, 6 తెలపలేదు. ఏమంటుంది? హెచ్చుగా ఉన్నది. 8వ వచనం, సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడు అన్నట్లు ఉండినట్లు నీ దేవుడని యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఆమె ఏమంటా ఉంది? నీ దేవుడైన యెహోవాకు నీకు స్తోత్రము కలుగునుగాక. ఆమె కూడా చాలండి. ఇశ్రాయేల్ పక్షంగా ఆయనకున్నటువంటి మరి భావం, సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం, ఆయన ఏమడుతూ వచ్చినట్టే జ్ఞానాన్ని కోరుకుంటూ వచ్చినాడు. తన ప్రజలను పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానాన్ని కోరుకుంటూ వచ్చినాడు. అటు ఇటుగానే ఆయన జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా మరి ఆయన యొక్క పద్ధతిలో దేవుని పరిశుద్ధతను అనుసరించి దేవుణ్ణి మహింపరిచేవాడుకుంటున్నాడు. బలులను అర్పించేవాడుకుంటున్నాడు. ఏం చేసేవాడుకుంటున్నాడు? బలుల్ని అర్పించేవాడుకుంటున్నాడు. అటువంటి అర్పణ కలిగినటువంటి జీవితము కలిగి ఉండాలంటే షాబాదేశ్ రాణి కూడా ఏమైపోయింది? విస్మయం పొందిందంట. ఏమైందంట? ఆ పరిశుద్ధతను చూసి విస్మయం పొందుతూ వచ్చింది. కాబట్టి ఆమె ఏమైందంటే ఆమె బంగారము, వెండి సమస్తమును, లేదంటే గంధవర్గములను తీసుకొని వచ్చినటువంటిదిగా చూస్తూ ఉన్నాం. గంధవర్గములు అంటే సాంబ్రాణి అంటే ధూపం వేస్తే అది సువాసన విజ్జలేదిగా ఉంటుంది. బంగారము ఆయన మహిమకు సూచనగా ఉంటుంది. అంతేకాకుండా ఈ గంధవర్గాలు కూడా వాడేవారు ఉంటారు. ఇక మరి సువాసన నిమిత్తం, లేదంటే అక్కడ మరి పరిశుద్ధత నిమిత్తం వాడేవారు ఉంటారు. అటు ఇటుగా ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూసినట్లుగా, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లుగా ఆయనకు ఏం చేస్తూ వచ్చినారంట? 10వ వచనంలో వారు పెట్లను విప్పి ఏం చేశారంట? బంగారము, సాంబ్రాణి, బోళములను సమర్పించారు, కానుకలుగా సమర్పించారు. నీ హృదయము నా హృదయం అనేటువంటి పెట్టులను విప్పి, మన హృదయములను పెట్టులను విప్పి మనం ఏం చేయాలి? మనం కూడా దేవుని ఆరాధించే బదులు అంటున్నా ఏంటి? బంగారముల వంటి మాటలతో ఆయన చేసిన గొప్ప కార్యము ఎవరు చేయగలరు ఇది అంటే, ఆయన పైనుంచి ఆయన కుమారుణ్ణి భూమి మీద పంపించడం ద్వారా, అందుకే కాదు చెప్తూ వచ్చినాడు, యెహోవా ఏం చేశాడంట? వెలుగును అనుగ్రహిస్తూ వచ్చాడంట. ఏం చేశాడంట? ఆయన మనకి వెలుగును అనుగ్రహిస్తూ వచ్చినాడు. లేకపోతే చీకటిలో ఉండవలసిన వారు మన హృదయములో చీకటి అనే దాన్ని పారత్రోలి ఆ వెలుగును నీలో నాలో నింపుతూ వచ్చినాడు. ఆ వెలుగే యేసు ప్రభువారు. ఆ వెలుగే రక్షణకర్తగా అవుతూ వచ్చినాడు. ఆ వెలుగే మనలను ఇక్కడికి నడిపిస్తూ వచ్చింది. ఆ వెలుగు లేకపోతే ఆ యొక్క వెలుగు సంబంధులుగా ఉండలేము. చీకటి సంబంధులుగానే మరి లోకములో సంచరించేవారు ఉంటాం. కాబట్టి దేవుడు ఒక మాట మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చూసినట్లుగా చూద్దాం రెండొకసారి కీర్తన గ్రంథంలో ఇక్కడ కింద వచ్చులో చూసినట్లయితే 28వ వచ్చులో చూసినట్లయితే, నీవే నా దేవుడవు, కృతజ్ఞతాస్తుతులు నీవే నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఇక్కడ 26వ వచనంలో 26వ అధ్యాయంలో అయితే ఇంకో మాట చెప్తా వస్తుంటున్నారు. ఏమంటున్నారు? 14వ వచనం చదవమ్మా. 14వ వచనం, యెహోవా నా గానము 116వ అధ్యాయము 14వ వచనం, యెహోవాకు నాకు మొక్కుబళ్ళు
చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించేది. ఏం చేస్తా ఉన్నారు? బంగారము సాంబ్రాణి బోళం తెచ్చిన వారు ఏం చేశారు? ప్రజలందరి ఎదుట ఏం చేశారు? వారు పెట్ల నిప్పి దేవునికి అర్పణగా తీసుకొచ్చిన వారు ఉంటున్నారు, పూజించిన వారు ఉంటున్నారు, దేవుని గణపరిచిన వారు ఉంటున్నారు. అటు రీతిగా నీవు నేను కూడా అందరి ఎదుట మనం ఏం చేయాలా? దేవుని ఇంటిలో ఆయన్ని గణపరచవలసినటువంటి వారు ఉంటున్నాం. కాబట్టి అటు రీతిగా దేవుని యొక్క సన్నిధిని ఇక్కడ అందుకనే ఏమంటున్నాడంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఎవరి కొరకు ఏర్పాటు చేశాడు దేవుడు అంటే, ఎవరి కొరకు ఏర్పాటు చేశాడు? ఆయన వెలుగును చూసేటువంటి వారు చీకటిలో నుంచి, అంధకారంలో నుంచి ఎవరైతే బయటికి వచ్చారో, ఆ వెలుగు సంబంధులుగా తీర్చబడుతూ వచ్చినారో అటువంటి వారి కొరకు ఏం చేస్తూ వచ్చినాడంట? యెహోవా ఒక దినమును ఏర్పాటు చేస్తూ వచ్చినాడు దేవుని ఆరాధించడానికి. అయితే ఈ దినాన్ని ఆరాధించాలి, మరో దినాన్ని ఆరాధించకూడదని ఉందా? అలాగని కాదు. నీకు జీవితం అంతా కూడా, నా యొక్క జీవితం అంతా కూడా దేవుని గణపరిచినా కూడా మన రుణము అట్లా ఉండవలసింది. కాబట్టి ఈ సమయంలో దేవుని ఆరాధించడానికి మనము చేరవద్దాం. ఇక్కడ చూసినట్లుగా చూద్దాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, క్షమించండి, రోమపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. 12వ అధ్యాయం 3వ వచనం. 12వ అధ్యాయము రోమపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడై ఉండుటకై తగిన రీతిగా తనది ఎంచుకుని వలనని కృపణ పెట్టి ప్రతి వాడును ఏం చేస్తా ఉన్నాడంట? ప్రతి వానితోడు దేవుడు ఒకనికి ఏం చేస్తానంట? విభజించి అప్పగిస్తూ వస్తుంటున్నటువంటి మరి మాటలు ఏంటంట? ప్రతి వానికి అప్పచెప్పినటువంటి ఏంటనమాట? ఆయన యొక్క కుమారుడు అనేటువంటి దేవుని మన కొరకు అప్పగిస్తూ వచ్చినాడు. అయితే మనకి ఏం అప్పగిస్తూ వచ్చినాడంటే, ఆయన యొక్క దేన్నైతే మనం పొందుతూ వచ్చినామో దాన్ని బట్టి దేవునికి ఆరాధన చేయి బదులు అంటూ వస్తుంటున్నాం. తెస్సలోనికైలు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం రండి. తెస్సలోనికైలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమార్పణ కలుగుచున్నది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ కుమారుని యందు మనకు పాప క్షమార్పణ కలిగింది కనుక మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించబదులు అంటున్నాం. ఎవరు ఈ కుమారుడు అంటే, రాజ్య నివాసులుగా చేసి వచ్చినాడంట. ఏ రాజ్యానికి? పరలోక రాజ్యానికి. కాబట్టి ఇటువంటి రాజ్యానికి, ఏ రాజ్యానికి? పరలోక రాజ్యానికి ఆయన ఈ భూమి మీదకి అరుతెంచి ఆయన మన కొరకై ఒక రాజ్యమును స్థాపిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా మనలను విడుదల చేసి ఆ రాజ్యానికి వారసత్వ హక్కుని కలిగించుట కొరకై ఆయన మనల్ని ఏం చేశాడు? అంధకార సంబంధమైనటువంటి వాటి నుంచి విడుదల చేశాడు. మరి పాపము నుంచి విడుదల చేశాడు. విడుదల చేసి ఆ రాజ్యానికి మనలను వారసుడిగా చేయడానికి ఇష్టపడ్డాడు. అంతేకాకుండా ఆయన ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ రాజ్యానికి వచ్చి
మనలను ఆ రాజ్యాన్ని తీసుకెళ్లాలని ఆయన శ్రమ పొంది మన కొరకు ప్రాణం దానంగా చేసిన వాడుకుంటున్నాడు. కాబట్టి అలాంటి ప్రభువుని మనం ఆరాధించ మొదలు వెంటున్నాం. రండి, వారి రీతిగా పెట్లను విప్పి ఆరాధిస్తూ వచ్చినారు. అటు రీతిగా మనం కూడా ఆరాధిద్దాం.